హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇండియా తెలుగు ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి మనకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేస్తున్న ఆర్గనైజేషన్ ఫ్రెండ్స్. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్ ద్వారాగా మనకి డిఫరెంట్ వేకెన్సీస్కి సంబంధించి మనకైతే అప్లికేషన్స్ అనేవి ఇన్వైట్ చేస్తూ ఉన్నారు. సో వాటికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మనం తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్కి ఏపీ అండ్ తెలంగాణ క్యాండిడేట్స్ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అందుతుంది. నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మన ఛానల్లో మన ఫ్రెండ్స్ వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అండ్ అలానే వీడియోకి లైక్ ఇవ్వడం లేదు. మీరు ఇచ్చే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్సే మరిన్ని ఇంపార్టెంట్ నోటిఫికేషన్స్ని మీకు ప్రెజెంట్ చేయడానికి నాకు మోటివేషన్ ఇస్తుంది. సో ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. సో ముందుగా ఇక్కడ మీరు గమనించినట్లయితే జూనియర్ ప్రాజెక్ట్ ఫెలోకి సంబంధించి మనకైతే వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దాము. సో ప్రాజెక్ట్ వచ్చేటప్పటికి నియర్ అండ్ ఫార్ ఫీల్డ్ డయాగ్నోసిస్ ఫర్ హెచ్ఈటీకి అయితే మనకి వర్క్ చేయడానికి మనకి ఇన్వైట్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీఈ లేదా బీటెక్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో కానీ అవియానిక్స్ రిలేటెడ్ ఏరియాస్లో. అండ్ అలానే ఇక్కడ పే స్కేల్కి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే మనకి 28,000 రూపీస్ పర్ మంత్ అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అండ్ అలానే మనము వేరే జాబ్స్కి సంబంధించి మనం చూసినట్లయితే నోవెల్ హై పవర్ ఇంటిగ్రేటెడ్ బ్యాటరీ ఛార్జ్ ఫర్ ఎలక్ట్రిక్ కార్స్ అండ్ ఈ బైక్స్కి సంబంధించి మనకి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బీటెక్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్స్లో మనమైతే కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా మనము పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ కంప్లీట్ చేసుకున్నా కానీ ఎంఈ లేదా ఎంటెక్ లాంటి కోర్సెస్ పవర్ ఎలక్ట్రానిక్స్లో మనం ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో 22,000 రూపీస్ అనేది మనకి ఇక్కడ శాలరీ అనేది అడుగుతున్నారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనకి ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇంప్లిమెంటేషన్ ఆఫ్ అసెంబ్లింగ్ సెన్సిటివ్ అప్రోచ్ టు ఎస్టిమేట్ ది ఇంపాక్ట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఇన్ ఎంఐడి జిఎఫ్ఎస్ ఫోర్కాస్ట్ అని చెప్పేసి మనకు ప్రాజెక్ట్ నేమ్ ఫ్రెండ్స్. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు. సో ఈ జాబ్కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ అట్మాస్ఫిరిక్ సైన్స్ లేదా మెటీరియాలజీ లేదా అర్త్ సిస్టమ్ సైన్స్ లేదా ఫిజిక్స్ ఆర్ వాటికి ఈక్వలెంట్ కోర్సెస్ మనం కంప్లీట్ చేసుకున్నట్లయితే సైన్స్ స్ట్రీమ్లో ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ 31,000 రూపీస్ పర్ మంత్ అయితే మనకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ప్లస్ హెచ్ఆర్ఏ కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే మనకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. నాలెడ్జ్ ఇన్ అట్మాస్ఫిరిక్స్ మోడల్ డేటా అసిమిలేషన్ లేదా కోడింగ్ ఇన్ పైథాన్లో మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే పోస్ట్ డాక్టోరల్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి మనకు వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో వీటికి సంబంధించి మనం 1 by 1 కవర్ చేద్దాము. సో ఇక్కడ ప్రాజెక్ట్ నేమ్ మనం గమనించినట్లయితే పవర్ ట్రైన్ ఫర్ ఆల్ ఎలక్ట్రిక్ హన్సా ఎన్జీ టెక్నాలజీస్కి సంబంధించి మనకి వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తున్నారు. ఈ జాబ్కి మనము పిహెచ్డి అనేది కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. పవర్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్కి సంబంధించి పర్ మంత్ మనకి 80,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది మనకి ఇక్కడ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోయినా కానీ అప్లై చేసుకోవచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే ప్రిఫరెన్స్ రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే జూనియర్ రీసెర్చ్ ఫెలోకి సంబంధించి మనకు వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఇంతకుముందు ప్రాజెక్ట్లోనే మనకి ఇక్కడ జూనియర్ రీసెర్చ్ ఫెలోకి కూడా మనకి జాబ్స్ అనేవి ఆఫర్ చేస్తున్నారు. సో ఇక్కడ ఎంటెక్ లేదా ఎంఈ అనేది కంప్లీట్ చేసుకోవాలి. పవర్ ఎలక్ట్రానిక్స్ లేదా వాటికి ఈక్వలెంట్ కోర్సెస్ అనేది మనం కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ శాలరీ గమనించినట్లయితే మనకి 37,000 రూపీస్ ప్లస్ హెచ్ఆర్ఏ అనేది శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే పవర్ ట్రైన్ ఫర్ ఆల్ ఎలక్ట్రిక్ హన్సా ఎన్జీ టెక్నాలజీస్కి సంబంధించి మనకు వేకెన్సీస్ ఫిల్అప్ చేస్తూ ఉన్నారు. ఎంఈ లేదా ఎంటెక్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. మెకానికల్ ఇంజనీరింగ్ లేదా థర్మల్ ఇంజనీరింగ్కి సంబంధించి పర్ మంత్ 37,000 రూపీస్ పర్ లెస్ హెచ్ఆర్ఏ అనేది మనకి ఇక్కడ శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే డిజిటలైజేషన్ ఆఫ్ ట్రైమెస్టర్ అల్ట్రాసౌండ్ ఇమేజెస్ అండ్ వీడియోస్ ఫర్ క్రియేషన్ ఆఫ్ వర్చువల్ రియాలిటీ ట్రైనింగ్ అని చెప్పేసి మనకి అడుగుతూ ఉన్నారు ఫ్రెండ్స్. సో ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మనం అప్లై చేసుకోవాలి అన్నట్లయితే ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్స్ డిగ్రీ కానీ లేదా మాస్టర్స్ డిగ్రీ కానీ అడుగుతున్నారు. ఎంఎస్డబ్ల్యూ లేదా పబ్లిక్ హెల్త్ లేదా హెల్త్ మేనేజ్మెంట్ లేదా హెల్త్ సైన్స్ లేదా పబ్లిక్ హెల్త్కి సంబంధించి మనం చదువుకొని ఉండాలి, లేదా లైఫ్ సైన్స్ లేదా జువాలజీకి సంబంధించి చదువుకొని ఉండాలి. అండ్ అలానే గుజరాతీ లేదా హిందీకి సంబంధించి మనకి నాలెడ్జ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. 31,000 పర్ మంత్ శాలరీ అనేది ఇవ్వడం జరుగుతుంది.
అండ్ నెక్స్ట్ ఇక్కడ సెక్యూర్ కంట్రోల్ అల్గోరిథం డిజైన్ ఫర్ డిస్ట్రిబ్యూటెడ్ ఫార్మేషన్ అండ్ కంటైన్మెంట్ ప్రాబ్లమ్ సబ్జెక్టెడ్ టు సైబర్ అటాక్స్ అని చెప్పేసి మనకి ఈ ప్రాజెక్ట్ కి మనకి క్యాండిడేట్స్ ని రిక్రూట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఎంటెక్ లేదా బీటెక్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా ఎంఎస్సి ఇన్ ఎలక్ట్రానిక్ సైన్స్ కి సంబంధించి కంప్లీట్ చేసుకుని ఉండాలి ఫ్రెండ్స్. అండ్ నాలెడ్జ్ ఆఫ్ మ్యాట్లాబ్ అనేది మనకు అడుగుతున్నారు, లేదా పైథాన్ కి సంబంధించి మనకి నాలెడ్జ్ అనేది అడుగుతున్నారు. అండ్ డిజైరబుల్ గా రీసెర్చ్ కి సంబంధించి 2 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు ఫ్రెండ్స్. 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ అనేది మనకి శాలరీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మాక్సిమం ఏజ్ లిమిట్ గమనించినట్లయితే 35 years. ఈ నోటిఫికేషన్ కి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ అలానే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లో మనం ఖచ్చితంగా ఫస్ట్ క్లాస్ లో పాస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. ఆ పాయింట్ అనేది ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఈ జాబ్స్ అనేవి ఓన్లీ ఆ ప్రాజెక్ట్ ఉన్నంత వరకు మాత్రమే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో పైన మెన్షన్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఓన్లీ 12 months పీరియడ్ కి మాత్రమే మనకి ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్. దట్ మీన్స్ మన జాబ్స్ 12 months కి మాత్రమే ఇక్కడ ఆఫర్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత పర్మనెంట్ జాబ్స్ అనేవి మనకి ఇక్కడ ఆఫర్ చేయడం లేదు. అండ్ నెక్స్ట్ మనం మూవ్ ఆన్ అయినట్లయితే మనకి ఇక్కడ ఆన్లైన్ మోడ్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ కి. February 14th 2024 నుంచి 5th of March 2024 లోపు. సో ఈ డేట్స్ లో మనం ఆన్లైన్ మోడ్ లో అప్లై చేసుకోవాలి. క్యాండిడేట్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వారికి మాత్రమే ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ లేదా ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవాలి అనుకున్నట్లయితే అప్లై చేయడానికి కావాల్సిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ లో ఉంటాయి. మీరు ఆ లింక్స్ ద్వారాగా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే షార్ట్ లిస్ట్ అయ్యారో వారికి ఆన్లైన్ లోనే మనకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేస్తారు. సో ఆన్లైన్ మోడ్ లో ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అందాయని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.